सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल है। నమస్తే, వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. నేను దీప్తి వాజ్పేయి. ఒకవైపు కమ్యూనిస్టులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇంకొక వైపు అమెరికాతో అణు ఒప్పందంపై చర్చలు జరపడం అంటే మాటలా? యూపీఏ 1 అనే సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉన్నా సరే న్యూక్లియర్ డీల్ ఓకే చేశారు. గరీబీ హఠావో నినాదానికి అర్థం తెలుసు మనందరికీ. కానీ పేదవాడి నోట్లోకి పట్టెడన్నం వెళ్లే మార్గమే కనిపించలేదు ఎవ్వరికి. అలాంటి టైంలో వచ్చింది ఉపాధి హామీ పథకం. ఇప్పటికీ దీన్ని తలదన్నే కేంద్ర పథకం లేదు. నీ గుర్తింపు ఏంటి అని అడిగితే పాస్పోర్ట్ తప్ప మరేమీ చూపించలేని రోజులవి. కానీ ఇప్పుడు ఇది నా గుర్తింపు అని ఆధార్ కార్డ్ సగర్వంగా చూపిస్తున్న రోజులు. ఇన్ని రూపాయలు మీకు ఫోన్పే ద్వారా వచ్చాయి, థ్యాంక్ యూ బాస్ అనే వెసులుబాటు వచ్చిందంటే అందుకు కారణం ఈ ఆధారే. ఆ రోజుల్లో తీసుకొచ్చిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే విప్లవాత్మక నిర్ణయమే. ఇది ప్రజాప్రభుత్వం అనేది తెలంగాణ ప్రభుత్వ స్లోగన్. కానీ నిజమైన ప్రజాప్రభుత్వం అని ప్రపంచం మొత్తం కొనియాడింది మాత్రం సమాచార హక్కు చట్టం వచ్చినప్పుడే. రైట్ టైం, రైట్ డిసిషన్. ఈ మాటలు వినగానే అమ్మయ్య ఇక తెలంగాణ వచ్చినట్టే అనే ధైర్యం వచ్చింది ఆనాడు. అదే సమయంలో ప్రత్యేక హోదాతో ప్రత్యేక భరోసా కల్పించాల్సిందే అనే ఆలోచనను కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ చేసింది ఒకే ఒక్కరు. ఆ ఒక్కరే భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. మౌని కాదు, ఆయన ఒక నిశ్శబ్ద విప్లవవాది అని చెప్పే ప్రయత్నమే ఇవాల్టి టీవీ9 ఎక్స్క్లూజివ్. ఆయన రాక వార్త విని ఆర్థిక రంగం ఎగిరి గంతేసింది. పరువు నిలబెట్టినందుకు భారతావని సైతం ముద్దాడింది. కారణం ఎవరు? మన్మోహనుడే. ప్రస్తుత పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి చూసి బాగా అయిందని చంకలు గుద్దుకుంటూ ఉంటారు కొంతమంది. శ్రీలంక దివాళా తీసినప్పుడు అరే ఉన్నట్టుండి ఇలా అయింది ఏంటి అని జాలిపడ్డారు ఇంకొంతమంది. కానీ ఒకప్పుడు ఇండియాది కూడా సేమ్ సిచ్యువేషన్ అని ఈ తరానికి తెలియదు. 1990లో ఈ దేశం కని విని ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు తెలుగు టీవీ పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ ఈ ఇద్దరూ కలిసి ఈ దేశాన్ని ఆర్థిక విపత్తు నుంచి బయటపడేశారు. అందరూ చెప్తూ ఉంటారు కానీ ఇంతకీ ఏంటి ఆ ఆర్థిక సంక్షోభం? మన్మోహన్ సింగ్ ఆ రోజు ఏం చేశారు? ఇన్ ఎ క్రైసిస్ బీ అవేర్ ఆఫ్ ద డేంజర్ బట్ రికగ్నైజ్ ద ఆపర్చునిటీ అనే ఒక ఫేమస్ సేయింగ్ ఉంది. కష్టకాలంలో ఉన్నప్పుడు రాబోయే ప్రమాదాన్ని గుర్తెరుగుండు, కానీ అందులోని అవకాశాన్ని కూడా గుర్తించు అని దీని అర్థం. సరిగ్గా ఆనాటి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలిచారు పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్. 1991లో తినడానికి తిండి గింజల్ని సైతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. అలా దిగుమతి చేసుకోవాలి అంటే డాలర్లు కావాలి. ఏ దేశానికైనా 3 నెలలకు సరిపడా డాలర్లుంటే చాలు, బిందాస్. కానీ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఛార్జ్ తీసుకునే నాటికి మన దగ్గరున్న డాలర్లు కేవలం 15 నుంచి 20 రోజులకు మాత్రమే సరిపోతాయి. అవి కాస్త అయిపోతే దేశంలో కనిపించేది కరువు, ఆకలి, చావులే. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం అప్పట్లో మనం. అసలు అంత పరిస్థితి ఎందుకు వచ్చింది? కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు 1985 నుంచే భారత ఆర్థిక పరిస్థితి పడిపోతూ వచ్చింది. 1952లో ప్రపంచ వాణిజ్యంలో భారత్ వాటా 4% ఉంటే 85లో 0.45% పడిపోయింది. 1986-89 మధ్య వడ్డీ రేట్లు తక్కువగా ఉండడంతో ఆనాటి ప్రభుత్వం అప్పులు తీసుకుంది. $72 బిలియన్ అప్పుతో అప్పట్లోనే ప్రపంచంలో 3వ స్థానం మనది. పోనీ పద్ధతిగా తీర్చేశారా అంటే చెల్లింపుల్లో మహాలేటు. సో భారత్కు డేంజరస్ అనే స్టేటస్ ఇచ్చారు. వరల్డ్ బ్యాంక్ కానీ IMF కానీ అప్పిచ్చే పరిస్థితే లేదు. పైగా దేశంలో ధరల మంట మామూలుగా లేదు ఆ టైంలో. 1985-90 మధ్య ద్రవ్యోల్బణం సగటు 6.7%, 90 నాటికి 10.3%, 91కి 16.7% పెరిగింది. సో మన దగ్గరే రేట్లు మండిపోతుంటే ఇక ఎగుమతి చేయాలంటే ఎంత ఉంటుంది? అందుకే మన ఎగుమతులు కూడా పడిపోయాయి. మరోవైపు గల్ఫ్ యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు అపారంగా పెరిగాయి. పైగా కొన్ని వేల మంది ఉద్యోగుల్ని వెనక్కి తీసుకురావాల్సి వచ్చింది. వాళ్ళు ఇండియాకు వచ్చేయడంతో విదేశీ మారక ద్రవ్యం రూపంలో వచ్చే డాలర్లు ఆగిపోయాయి. ఈ పరిస్థితులు చూసిన NRIలు ఇండియాలో దాచుకున్న డబ్బు వెనక్కి తీసేసుకోవడం మొదలుపెట్టారు. దెబ్బ మీద దెబ్బ పడింది. చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకును అప్పు అడిగితే
మీ దగ్గరున్న బంగారాన్ని తాకట్టు పెడతారా అని అవమానకరంగా గ్యారంటీ అడిగింది. అదిగో అలాంటి సమయంలో వచ్చారు ఆ ఇద్దరు. ఒకరు పివి నరసింహారావు, మరొకరు మన్మోహన్ సింగ్. 24th July 1991 మన్మోహన్ సింగ్ ఈ దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే బడ్జెట్ ప్రసంగం ఇచ్చారు. నో పవర్ ఆన్ ఎర్త్ కెన్ స్టాప్ ఎన్ ఐడియా హూస్ టైమ్ హ్యాస్ కమ్ అనే నానుడుంది. మన టైం వచ్చినప్పుడు మన ఆలోచనను ఈ భూలోకంలో ఏ శక్తి ఆపలేదు. అదే జరిగింది. మన టైం వచ్చింది. దేశంలో ఆర్థిక సంస్కరణలను వేగంగా అమలు చేశారు. సంస్కరణలు అనేవి ఒక రకంగా యాంటీబయోటిక్స్ లాంటివి. జాగ్రత్తగా వాడితే జబ్బు నయం అవుతుంది, అతిగా వాడితే జబ్బులే ఎదురు తిరిగే ప్రమాదం ఉంటుంది. సో ఎంత మోతాదులో వాడాలో అంతే వాడిన సంస్కరణల వైద్యుడు మన్మోహనుడు. 2 విడతల్లో రూపాయి విలువ తగ్గించారు. కొత్త వాణిజ్య పాలసీ, కొత్త పారిశ్రామిక పాలసీ ప్రవేశపెట్టారు. వ్యాపారాలు చేయడానికి అడ్డుగా ఉన్న అనవసరమైన నియంత్రణలన్నీ ఎత్తేశారు. ప్రైవేటు వారిని ప్రోత్సహించారు. లైసెన్స్ పద్ధతుల్ని సులభతరం చేశారు. అక్కర్లేదు అనుకున్న దిగుమతుల్ని తగ్గించేశారు. ఎరువులు, గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచేసి పంచదార మీద సబ్సిడీ ఎత్తేశారు. దీన్నే ఎల్పిజి అని వర్ణిస్తారు ఆర్థికవేత్తలు. ఎల్ ఫర్ లిబరలైజేషన్. దేశీయ వ్యాపారులైనా విదేశీ పెట్టుబడిదారులైనా వాళ్ళు తమ ఆర్థిక కార్యకలాపాలు చేసుకోవడానికి అనువైన పాలసీలు తీసుకొచ్చారు. పి ఫర్ ప్రైవేటైజేషన్. ప్రభుత్వాజమాయిషీలో ఉన్న ఆస్తుల్ని లేదా వ్యాపారాల్ని ప్రైవేటు వాళ్ళకు అమ్మేశారు. జీ ఫర్ గ్లోబలైజేషన్. ఆర్థిక లావాదేవీల్లో ఈ దేశం ఆ దేశం అనే భేదాలు లేకుండా చేశారు. అప్పుడు మొదలైన ఎల్పిజి ఫార్ములా ఇప్పటికీ కొనసాగుతోంది అంటే కారణం మన్మోహన్ సింగ్ కూడా. ఇన్కమ్ ట్యాక్స్ను 50 నుంచి 30% తగ్గించారు. కార్పొరేట్ ట్యాక్స్ని 58 నుంచి 30% కుదించారు. షేర్లపై వెల్త్ ట్యాక్స్ని తొలగించారు. ఇవన్నీ చేయడంతో బ్లాక్ మనీని దాచాల్సిన అవసరం లేకుండా పోయింది. చాలా పద్ధతిగా ఇండియాలోనే పెట్టుబడులు పెట్టారు ధనవంతులు, కార్పొరేట్ ప్రముఖులు. ఆనాడు పివి అండ్ మన్మోహన్ సింగ్ తెచ్చిన ఈ ఆర్థిక సంస్కరణలతో జస్ట్ 4-5 ఏళ్లలోనే ఖజానా గలగలమంటూ కనిపించింది. డాలర్ల వర్షం కురిసింది. 1997లో ఆసియాకి అతిపెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చింది. అయినా సరే ఇండియా తట్టుకుని నిలబడగలిగింది. కారణం మన్మోహన్ సింగ్ కూడా. ఇదంతా మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. అదే సమయంలో దేశంలోకి ఐటీ విప్లవం కూడా వచ్చింది. ఈ దేశ ఆర్థిక స్థితి మెరుగవ్వడానికి ఐటీ రెవల్యూషన్ కూడా ఒక కారణమైంది. యువతకి ఉద్యోగాలు రావడంతో జనం చేతికి డబ్బు వచ్చింది. ఎగుమతులు పెరిగాయి. ప్రభుత్వం దగ్గర బ్యాంకుల్లోనూ డబ్బు పెరిగింది. ప్రభుత్వానికి కూడా డాలర్లు పోగవ్వడం మొదలైంది. ఎన్ఆర్ఐల వల్ల వచ్చే డబ్బు కూడా అందుకు తోడైంది. మొత్తంగా దేశానికి డబ్బులోటు, దరిద్రం ఒకేసారి తీరిపోయాయి. భారతదేశం ఎప్పుడైతే ఆర్థికంగా బలంగా మారిందో ప్రపంచ వేదికలపై మన గొంతుని గట్టిగా వినిపించే రోజులు మొదలయ్యాయి. అంతర్జాతీయ సమాజం ముందు మన పరపతి పెరిగింది. అగ్రరాజ్యాల నొక్కుళ్ళు, తొక్కుళ్ళు, బెదిరింపులు, బలవంతాలు అన్నీ బంద్ అయిపోయాయి. ఇండియాపై ఆర్థిక ఆంక్షలు పెట్టే తీరు కూడా మారింది. ఇంతటి మార్పుకు కారణం మన మన్మోహన్ సింగ్ కూడా. ఇక దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆయన చేపట్టిన సంస్కరణలు, తీసుకున్న నిర్ణయాలు నా భూతో నా భవిష్యత్తు అంతే. ఆ అనాలిసిస్ కూడా చూద్దాం. యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అంటుండేవారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ని. అనుకోకుండా అదృష్టం కొద్దీ పదవి దక్కితే అంతే అనుకోకుండా ఆ పదవి నుంచి బయటకు రావాల్సి వచ్చేది. అవునా కదా? మధ్యలో రాహుల్ గాంధీని ప్రధాని చేస్తారు అన్నారు. కాదు, ప్రణబ్ ముఖర్జీ ప్రధాని అవుతారు అన్నారు. అప్పట్లో ప్రధాని మార్పుపై ఎన్నెన్నో ఊహాగానాలు. నిజంగా యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టరే అయ్యుంటే ఈ దేశానికి దశాబ్ద కాలం పాటు ప్రధానమంత్రిగా ఆయన ఉండేవారా? ఎందుకని ఆయన్ని ఆ పదవి నుంచి పక్కన పెట్టే సాహసం చేయలేదు? ఎందుకని ఎంతోమంది రాజకీయ ఉద్దండులున్నా సరే ఈ కాలపు రాజకీయాలు చేయలేని మన్మోహన్ సింగ్ని కొనసాగించారు? కారణం ఆయన తలపాగా వెనుకున్న మైండ్లో నుంచి వచ్చే ఆలోచనలే. దేశం బాగు కోసం మౌనంగా చేసుకుంటూ పోయిన సంస్కరణలే. దేశ జీడిపి సగటున 8% పైగా దూసుకెళ్ళింది అంటే కారణం మన్మోహన్ సింగ్. ఒకానొక దశలో 10.8% డబుల్ డిజిట్ జీడిపిని ఇండియా టచ్ చేసిందంటే కారణం మన్మోహన్ సింగ్. దేశంలోని 13 నగరాలకు మెట్రో రైలు వచ్చిందంటే కారణం మన్మోహన్ సింగ్. దేశంలో 6 కొత్త ఎయిమ్స్ నిర్మాణం, 7 కొత్త ఐఐఎంలు, 8 కొత్త ఐఐటీలు, 27 కొత్త సెంట్రల్ యూనివర్సిటీలు ఇవన్నీ వచ్చాయంటే కారణం మన్మోహన్ సింగ్. ఇందాక చెప్పుకున్నాం అణు ఒప్పందంలో మన్మోహన్ సింగ్ విజయం గురించి. న్యూక్లియర్ పవర్ విషయంలో ఇండియాపై ఎన్నెన్ని ఆంక్షలు.
పైగా నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ NPT మీద సంతకం చేయకుండానే అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవడం ఒక గొప్ప విజయం. ఒకవైపు వామపక్ష పార్టీలు అంగీకరించకపోయినా దేశ అవసరాలు రక్షణ కోసం ఆ డీల్ పూర్తి చేయగలిగారు. నిజంగా మానవత్వం ఉన్న ఒక రాజకీయ నాయకుడు మన్మోహన్ సింగ్. పేదవాళ్ల అభ్యున్నతి కోసం చాలామంది చాలా ఆలోచనలు చేసినా ఏం చేస్తే వాళ్ళని పైకి తీసుకురావచ్చో ఆలోచించి పథకాన్ని తీసుకొచ్చిన ఘనత మాత్రం మన్మోహన్ సింగ్కే దక్కుతుంది. తలుచుకుంటే ఈ దేశంలోని పేదవాళ్ల చేతికే నేరుగా డబ్బులిచ్చే పథకాన్ని తీసుకొచ్చేవారు. కానీ మన్మోహన్ సింగ్ అలా ఆలోచించలేదు. ఉపాధి హామీ పథకంతో ఈ దేశంలోని పేదవాళ్లకు ఖచ్చితమైన 100 రోజుల పని కల్పించి వారే సంపాదించుకునేలా చేసి ఉపాధికి తగ్గ డబ్బులిప్పించి వాళ్ళని పేదరికం నుంచి దూరం చేశారు. ఎవరి ఊళ్ళలో వాళ్ళు పని చేసుకునే అవకాశం కల్పించిన ఏకైక వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి పథకం ఉపాధి హామీని. రాను రాను 150 రోజుల పని దినాలు కల్పిస్తూ ఆ పథకాన్ని మరింత మెరుగుపరుస్తున్నారే తప్ప తీసేసేంత ధైర్యం చేయట్లేదు అంటే అది మన్మోహన్ సింగ్ ముందు చూపు. కేవలం పల్లెలే కాదు, పట్టణాభివృద్ధికి కూడా అంతే ప్రాధాన్యత దక్కింది ఆయన హయాంలో. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ జెన్యూరమ్ని ప్రారంభించింది మన్మోహన్ పాలనలోనే. ఈ దేశ పారిశ్రామిక అభివృద్ధి కోసం స్పెషల్ ఎకనామిక్ జోన్స్ పేరుతో సెజ్ చట్టం వచ్చింది అంటే దాని వెనుకున్న బ్రెయిన్ మన్మోహన్ సింగ్ది. ఇక మన్మోహన్ సింగ్ హయాంలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన నిర్ణయం సమాచార హక్కు చట్టం. ప్రజాప్రభుత్వానికి అసలైన నిర్వచనం అది. ఈ చట్టం పదును అంతా ఇంత కాదు, సామాన్యుడి చేతిలో ఆయుధం అది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్తో ప్రభుత్వాలకు జవాబుదారీతనం పెరిగింది. ప్రజలకు కావాల్సిన సమాచారం ఎలాంటి దోబూచులు దాపరికాలు లేకుండా చేతికే వచ్చి చేరింది. ఆధార్ వ్యవస్థని తీసుకొచ్చే ముందు ఎంతమంది చిన్న చూపుతో మాట్లాడారో ఆనాడు. ఆధార్ ఏం చేస్తుంది, ఎందుకు పనికొస్తుంది, అసలు ఆధార్ వల్ల ప్రైవసీ లేకుండా పోతుంది అంటూ ముందే అపశకునాలు. కానీ ఆ ఆధార్ వల్లే ఫోన్పే, గూగుల్ పే వంటివి సాధ్యమయ్యాయి. ఈరోజు ప్రపంచంలోని మరే దేశంలో కూడా ఫోన్ ద్వారా 10 సెకండ్స్లో డబ్బులు పంపించే వ్యవస్థ లేదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఊరువాడ QR కోడ్ స్కానర్ కనిపించడం అగ్రరాజ్యం అమెరికాలో కూడా లేదు. అలాంటి పేమెంట్ గేట్వేకి ఆధారం ఆధార్. 14 ఏళ్లలోపు వాళ్ళంతా ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల్ని బడికి పంపించమంటే కుదరదు. అలాంటి ఉచిత నిర్బంధ విద్యని తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ హయాంలోని. ఇక జాతీయ ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ బడులలో చదువుతున్న విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం అందేలా చేశారు. అంగన్వాడీల ద్వారా తల్లి బిడ్డలకు పౌష్టికాహారం అందించారు. ఆశా వర్కర్లు అనే పథకం వచ్చింది మన్మోహన్ సింగ్ పాలనలోనే. ఇక కార్పొరేట్ కంపెనీలు తమ లాభాల్లో 2% సామాజిక సేవకు ఉపయోగించాల్సిందే అనే రూల్ పెట్టింది మన్మోహన్ సింగ్ హయాంలో. అభివృద్ధి పేరుతో సామాన్యుల భూములు తీసుకోవాల్సి వస్తే 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం అందేలా ఒక యాక్ట్ తీసుకొచ్చారు. ఈ దేశంలో ఏకంగా 60,000 కోట్లతో రైతులకు రుణమాఫీ జరిగింది అంటే అది కూడా మన్మోహన్ సింగ్ టైంలోనే. ఈ దేశం మరచిపోలేని గాయం తగిలింది కూడా మన్మోహన్ సింగ్ పాలనలోనే. ముంబైపై జరిగిన 26/11 అటాక్ దేశం ఉలిక్కిపడేలా చేసింది. మరోసారి అలాంటి దాడులకు అవకాశం లేకుండా తీవ్రవాద చర్యల్ని అణచివేసేందుకు పటిష్టమైన జాతీయ దర్యాప్తు సంస్థ NIAని రూపొందించింది కూడా మన్మోహన్ టైంలోనే. మొన్న సెప్టెంబర్ నాటికి 1,73,000 కోట్ల రూపాయల పన్ను వసూలైంది. మొత్తంగా 20 లక్షల కోట్ల రూపాయల పన్ను వసూళ్లు జరిగాయి. దీనంతటికీ కారణం GST. ఆ GSTకి ఫ్రేమ్వర్క్ జరిగింది మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే. ఒక విధంగా ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారిందన్నా, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలనే లక్ష్యానికి చేరుకోవాలన్నా ఆనాడు మన్మోహన్ సింగ్ వేసిన బాటలే కారణం. ఇది నిస్సందేహం. అన్ని రాజకీయ పక్షాల వాళ్ళు ఇది అంగీకరించే వాస్తవం. సో సింగ్ ఇస్ కింగ్. ఇన్ని ఘనతలు, ఇన్ని రికార్డులు మన్మోహన్ సింగ్ పేరు మీద ఉన్నా ఆయన ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి విధేయుడే. కాంగ్రెస్ అధిష్టానానికి విధేయతని చూపించి పదవులు పొందిన తర్వాత ఎదురు తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మన్మోహన్ సింగ్ అలా కాదు, నిఖార్సైన కాంగ్రెస్ వాది, అంతకు మించిన దేశభక్తుడు. ఇంత చెప్పుకున్నాక తెలుగు ప్రజలకు ఆయన చేసిన దాని గురించి చెప్పుకోకపోతే తప్పే అవుతుంది. ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు దానివల్ల ఎక్కువ లబ్ధి పొందిన రాష్ట్రం ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ని అందిపుచ్చుకున్నది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశే. మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యాక ఆయన హయాంలో తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం లాంచ్ అయింది కూడా తెలుగు నేల అనంతపురంలోనే. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడినప్పుడు
కాంగ్రెస్కి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అనే సంశయం అందరిలోనూ కలిగినప్పుడు ఈ దేశ ప్రధాని హోదాలో ఉన్న మన్మోహన్ సింగ్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. రైట్ డెసిషన్ ఎట్ ద రైట్ టైం అని. ఆ మాట విన్నాక ఒక ధైర్యం, ఖచ్చితంగా తెలంగాణ వచ్చి తీరుతుంది అని. అలా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత మన్మోహన్ సింగ్కి కూడా దక్కుతుంది. అదే సమయంలో రాష్ట్రాన్ని విడదీయకూడదు అంటూ ఇంకొక వైపు ఆందోళనలు. సో 2 ప్రాంతాలకు సమన్యాయం చేసేలా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటూ ఒక ప్రకటన చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని ఏపీ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించినా సరే, కేబినెట్ మినిస్టర్స్గా ఉన్న ఏపీ నేతలు రాజీనామా చేస్తామన్నా కూడా మన్మోహన్ సింగ్ వెనక్కి తగ్గలేదు అంటారు కొందరు కాంగ్రెస్ నేతలు. పార్లమెంట్లో రచ్చ జరిగినా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు మన్మోహన్ సింగ్. అసలు దేశ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ సారథ్యంలో జరిగిన స్నాతకోత్సవానికి ఆయన వరంగల్ వచ్చారు. అలా తెలంగాణతో కూడా ఆయనకు అనుబంధం ఏర్పడింది. ఒక తెలుగు ప్రధాని నేతృత్వంలో పివి నరసింహారావు ఇచ్చిన సూచనలు సలహాలతో ఈ దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేసిన ఘనుడు డాక్టర్ మన్మోహన్ సింగ్. ఫైనల్గా మౌన ప్రధాని, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని ఎవరు ఎంత కామెంట్ చేసినా ప్రస్తుతం మాట్లాడడానికి భయపడిన ప్రధానమంత్రి కాదాయన. ఆయన చేసిన ప్రతి విదేశీ పర్యటనలోనూ ప్రస్తుతం మాట్లాడారు. ఫారెన్ నుంచి తిరిగి వచ్చాక ప్రెస్ మీట్స్ పెట్టారు. ఇక దేశ ప్రధాని హోదా నుంచి తప్పుకోవడానికి కొన్ని వారాల ముందు మన్మోహన్ సింగ్ ఒక మాట అన్నారు. మీడియా లేదా విపక్షాల కన్నా చరిత్ర తన పట్ల దయతో వ్యవహరిస్తుందని నిజాయితీగా నమ్ముతున్నా అంటూ చెప్పుకున్నారు. ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని, రాజకీయాలను ఎలాంటి పరిస్థితుల్లో నడపాల్సి వస్తుందో తెలుసు. అందుకే ఆ సమయానికి ఆ పరిస్థితులకు తగ్గట్టు ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరించాను అంటూ చెప్పారు. నిజం మన్మోహన్జీ, మీరు చెప్పింది, మీరు చేసింది ముమ్మాటికి కరెక్ట్. అందుకే నేటి రాజకీయాలపై ఎవరెంత బురద జల్లినా ఒక్క మరక అంటుకొని నిష్కళంకుడిగా ఉన్నారు మీరు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ టీవీ9 అందిస్తున్న ఘన నివాళి ఇది. ఇది వాటి టీవీ9 ఎక్స్క్లూజివ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ9.